ఓకే సార్. అమ్మా హాసిని, ఏమైంది మంజు? ఏంటంత సంతోషంగా ఉన్నావు? పెన్షన్ ఆఫీసర్ ఫోన్ చేశారమ్మా. ఏమన్నాడక్క? నాన్న పెన్షన్ శాంక్షన్ అయిందంట. అమ్మా నువ్వు సంతకం పెట్టడానికి వెళ్ళాలంట. ఆ భగవంతుడున్నాడు, మన కష్టాల్ని చూసి చూసి మనకి మేలు చేసి పెట్టాడు. అమ్మా ఈ పని ఇంత త్వరగా అయిందంటే దీనికి సత్యగారే కారణం. సత్యనా? అవునమ్మా, మన పని ఇంకా సంవత్సరమైనా కాకపోయేది. ఆఫీసర్ కావాలని ఫైల్ని ముందుకు పంపించడం లేదు. ఈ విషయం సత్యగారికి చెప్పాను. ఆ రోజు సత్యగారు మాకు ధైర్యం చెప్పి ఆఫీస్లో లంచం అడిగితే దాన్ని వీడియో తీసి వాడిని బెదిరించారు. అందుకే ఈ పని ఇంత త్వరగా కంప్లీట్ అయింది. చూసావా మంజు, సత్య ఎంత మంచివాడో. చెడ్డవాడు మాత్రం కాదని చెప్పొచ్చు. ఈరోజు మనకి పని చేసి పెట్టాడంటే ఒక రకంగా మన కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలబడ్డాడు అని చెప్పొచ్చు. సరేనమ్మా, అవన్నీ వదిలేయండి. నువ్వు పెన్షన్ ఆఫీస్కెళ్ళి సంతకం పెట్టాలి. ఎప్పుడు? ఆఫీసరు వెంటనే రమ్మన్నారు. మీ అత్త మనల్ని ఇక్కడి నుంచి పంపిస్తుందా? ఆమె పంపించేదేంటి, మనం వెళ్తున్నాం. ఇది చాలా అర్జెంట్ పని. అవును, వెంటనే బయలుదేరాలి. బయలుదేరమ్మా. మీకు విషయం తెలుసా? భగవంతుడి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నా పనులన్నీ చేయమని చెప్పి అడిగాను. ఆయనే ఈ సత్యగారి రూపంలో వచ్చి పనులన్నీ చేసి పెట్టారు. పదండి, టైం వేస్ట్ చేసుకోవద్దు, తొందరగా వెళ్ళాలి. సరే పదండి. సరే అమ్మా. పదండి. ఏంటి సంగతి? తల్లి కూతుళ్ళు కలిసి ఎక్కడికో బయలుదేరారు?